అందరికీ నమస్కారం. ఈరోజు కథ చిలిపి కోడళ్ళు పార్ట్ 4 రచించిన వారు మీనాకుమారి గారు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. కొడుకుల మీద మారయ్య అలా చేస్తుంటే ప్రశాంతి గారికి కన్నీళ్లు ఆగలేదు. ఈ విషయం కానీ ప్రభాకర్ గారికి తెలిస్తే అస్సలు ఊరుకోరు అని అనుకుంటూ భయపడింది ప్రశాంతి. మరి కొడుకులకు పట్టిన గాలి వదిలిపోవాలి కదా అనుకుంది. పూజ అంతా అయ్యాక దిగు దిగు అన్నాడు మారయ్య. ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో అయోమయంలో ఉన్నారు ఉత్తేజ్, అనంత్. సుమ, ఉమ అలాగే చూస్తున్నారు. సుమ భయంగా చూస్తుంది. పిల్లలకు వినపడకుండా తలుపులు వేసేశారు. దిగు దిగు అంటున్నాడు మారయ్య. ఏంటి దిగేది? నేను ఎత్తిన గాని కూర్చున్నానా అన్నాడు కోపంగా ఉత్తేజ్. అసలు ఏంటి ఇదంతా అంటూ చిరాకు పడ్డాడు అనంత్. మాట్లాడకూడదు అంటూ కొడుకులకు సైగ చేసింది కళ్ళు తుడుచుకుంటూ ప్రశాంతి గారు. దిగు దిగు అంటూ వేపమండలతో బాదాడు ఇద్దరిని. ప్రశాంతి గారికి దుఃఖం ఆగలేదు. అనంత్ కోపంగా, నువ్వు చేసేదేంటి, దిగాల్సిందేంటి అంటూ అడిగాడు. అలా మాట్లాడకూడదు అన్నది ఉమా. ఇదేదో అంతా ఉమా ప్లాన్లాగా ఉంది అనుకున్నాడు అనంత్. ఏనాడు దెబ్బలు తినని ఇద్దరు ఆ దెబ్బలకు తాళలేక దిగుతూ ఉన్నాము అన్నారు కలిసి ఉత్తేజ్, అనంత్. ప్రశాంతి గారు, అమ్మయ్య, గాలి వదిలిపోయినట్టుంది, వదిలేయండి అన్నది. ప్రశాంతి గారు ఇచ్చిన డబ్బులు తీసుకొని సంతోషంతో వెళ్ళిపోయాడు మారయ్య. వెంటనే అనంత్ లేచి అక్కడ ఉన్న గిన్నెను విసురుగా విసిరికొట్టాడు. అమ్మో, ఏంటి మళ్ళీ అలాగే ప్రవర్తిస్తున్నాడు అని ప్రశాంతి గారు అనగానే, అబ్బే అదేం లేదమ్మా అని ఏదో అనుకొని విసిరికొట్టాలి అని లోపలికి వెళ్ళిపోయాడు అనంత్. లోపలికి వచ్చిన ఉమాని చూసి, ఏంటి అసలు నువ్వు చేసింది అన్నాడు కోపంగా అనంత్. నేనేం చేశానండి అన్నది ఉమా. ఎప్పుడూ లేనిది ఏంటి ఈ నిర్వాకం ఇంట్లో అన్నాడు అనంత్. ఏమో, బావగారిలో ఏదో మార్పు కనిపిస్తే మీ అమ్మగారే పిలిచింది అతన్ని. అన్నయ్య అలా అంటూ నసిగాడు అనంత్. నాకు అంతా తెలుసండి. మీరు బార్లోకి వెళ్ళి అడ్డమైన పనులు చేస్తుంటే తప్పులేదా? మీ అన్నగారి మాటలు నేను వినలేదనుకుంటున్నారా నిన్న? నిజం తెలిసిపోయిందని అనంత్ మెదలకుండా ఉండిపోయాడు. అసలైతే నాకు అలాంటి అలవాట్లు లేవు, తెలుసు కదా నీకు అన్నాడు అనంత్. నాకు తెలుసండి, ఇంట్లో ఒక్కరు వ్యసనం పాలైనా అందరూ పాడైపోతారు అన్నది ఉమా గట్టిగా. ఉత్తేజ్కు అయితే అసలు ఏం జరిగిందో అర్థమే కాలేదు. భార్య పెట్టిన అన్నం తిని మెదలకుండా పడుకుండిపోయాడు. మార్నింగ్ లేచి కాఫీలు తాగుతున్నారు ఉత్తేజ్, అనంత్. రాత్రి జరిగిన సంఘటనకి సిగ్గుపడ్డారు ఇద్దరు. ప్రశాంతి గారు మాట్లాడుతూ, ఏమోలే, ఎలాగో అలా గాలి వాళ్ళిద్దరినీ వదిలింది అన్నారు. బాగా వదిలిందత్తయ్య అన్నది ఉమా. సుమ ఉమాతో, మనం అలా చేయకుండా ఉండాల్సింది అన్నది. భలేదానివక్క, అసలు సంగతి నీకు తెలుసుగా. చిన్న పొరపాటు అని ఒకసారి వదిలేస్తే అదే ఇల్లంతా నాశనం చేస్తుంది అన్నది ఉమా. ప్రభాకర్ గారు, సుధీర్ వచ్చారు. ముచ్చటగా మూడోసారి సుధీర్ పెళ్లి చూపులకు అందరూ బయలుదేరారు. పలకరింపులు, మర్యాదలు అన్నీ అయిపోయాయి. అమ్మాయిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. కుందనపు బొమ్మలా ఉంది అమ్మాయి. తల వంచుకొని కూర్చొని ఉంది ఆ అమ్మాయి. వాళ్ళ అమ్మమ్మతో చిన్నగా, అబ్బాయి బాగున్నాడా అని అడిగింది. చాలామంది ఉన్నారు, ఆయన ఏం కలర్ షర్ట్ వేసుకున్నారు అని అడిగింది మళ్ళీ వాళ్ళ అమ్మమ్మను. ఓ సిగరెట్స్ దానా, రెడ్ కలర్ షర్ట్ వేసుకున్నాడు అని చెప్పింది వాళ్ళమ్మమ్మ. అంతే, ఒక్కసారి తలపైకెత్తి సుధీర్ వైపు చూసి చిరునవ్వు నవ్వి తల వంచుకుంది. ఆ సంబంధం అందరికీ నచ్చింది. ముచ్చటగా సుధీర్ పెళ్ళి కూడా జరిగిపోయింది. సుధీర్కి అయితే చాలా సంతోషంగా ఉంది. చాలా మెతక మనిషిలా ఉంది. అసలు ఏమీ మాట్లాడడం లేదు, కళ్ళతోనే చూసి నవ్వుతుంది. అంతే, పాపం అనుకున్నాడు సుధీర్. పాల గ్లాస్తో లోపలికి అడుగుపెట్టింది ఉష.
అన్నలు వారికి తెలిసిన కొన్ని సలహాలు చెప్పారు సుధీర్కి. అవి గుర్తు చేసుకున్నాడు. మంచం మీద కూర్చొని అలాగే చూస్తున్నాడు. చాలా అందంగా కనిపించింది ఉష. తల వంచుకొని వచ్చింది లోపలికి. సిగ్గుపోవాలంటే 1 రోజులు పడుతుంది ఉషాకి అని అనుకున్నాడు సుధీర్ ముచ్చటగా. సుధీర్ని కాళ్ళు కింద పెట్టమని కాళ్ళకి నమస్కరించుకుంది ఉష. ఇద్దరు కూర్చొని ఉన్నారు. ఉష అలానే తలదించుకొని కూర్చుంది. ఇంకెందుకు బిడియం, నా భార్యవి అయిపోయావుగా అంటూ నవ్వుతూ అన్నాడు సుధీర్. తలపైకెత్తి నవ్వింది ఉష. మీరు చెప్పినట్లే చేయమన్నారు మా పెద్దవాళ్ళు అని చెప్పింది. కొంచెం అమాయకత్వంలాగా ఉంది, అందుకే వాళ్ళ పెద్దవాళ్ళు అలా చెప్పి ఉంటారు అనుకున్నాడు సుధీర్. అంతే, ఉష గలగలా మాట్లాడడం మొదలుపెట్టేసింది. సుధీర్ సడన్గా కొంచెం కంగారు పడ్డాడు. నేను చిన్నప్పటి నుంచి భలే అల్లరి చేసేదాన్ని, వేరే వాళ్ళని ఇరికించేసేదాన్ని అంటూ గలగలా నవ్వింది. అవునా, మరి పెళ్లి చూపుల్లో కనీసం నా వైపు తలెత్తి కూడా చూడలేదే? మీ అమ్మమ్మ చెప్తేనే చూసావు కదా అన్నాడు సుధీర్. అబ్బే అదేం లేదు, ముందుసారి వచ్చిన పెళ్లి కొడుకు అస్సలు బాగోలేడు, అనవసరంగా చూశాననుకుని తిట్టుకున్నా. అందుకే మా అమ్మమ్మని మీరు బాగున్నారా లేదా అని అడిగాను. బాగున్నారు అని చెప్పింది. 3 అన్నదమ్ములు వచ్చారని తెలిసి ముందే అడిగాను. అబ్బాయి ఏ కలర్ షర్ట్ వేసుకున్నాడు అని. రెడ్ కలర్ షర్ట్ అని చెప్పింది మా అమ్మమ్మ. అంతే, నేను చూడడం మీరు నచ్చడం ఒకేసారి జరిగాయి అంటూ నవ్వింది ఉష. అవునా, మరి నువ్వు నాకు నచ్చకపోతే అప్పుడు నీ పరిస్థితి అన్నాడు సుధీర్. ఉష నచ్చకపోవడమా, ఖచ్చితంగా నచ్చి తీరాల్సిందే అంతుందిగా నా దగ్గర అంటూ గలగలా నవ్వింది ఉష. ఓకే ఓకే అన్నాడు సుధీర్. అబ్బా, మీరు నేను నచ్చానని చెప్పేసరికి నాకు భలే ఆనందం వచ్చేసింది అంటూ గబుక్కున సుధీర్కి మొట్టికాయ వేసింది ఉష. అబ్బా అంటూ అలాగే చూశాడు సుధీర్ ఉష వైపు. అయ్యో, నాకు ఒక అలవాటు ఉందండి, బాగా సంతోషం వచ్చినా బాగా కోపం వచ్చినా ఎదుటివారికి మొట్టికాయలు వేస్తాను అన్నది ఉష ముఖం ఒకలాగా పెట్టుకొని. మా అమ్మే, నీకున్న అలవాటు బంగారంగాను తల్లి, సూపర్ పెళ్ళానివి అంటూ నెత్తిమీద టవల్ వేసుకున్నాడు సుధీర్. ఉషకి ఆనందం వచ్చి మళ్ళీ చేయెత్తింది. వద్దు వద్దు అని దూరంగా జరిగాడు సుధీర్. కబుర్లతోనే కాలక్షేపం అయిపోతుందని ఉష దగ్గరగా జరిగాడు సుధీర్. ఆకాశంలో జాబిల్లి వారిని చూసి మబ్బుల్లోకి తప్పుకున్నాడు సిగ్గుతో. అత్తవారింట్లోకి అడుగుపెట్టింది ముచ్చటగా 3వ కోడలు ఉష భర్తతో. నవ్వుతూ అందరితో సరదాగా కలిసిపోయింది ఉష. అమ్మమ్మ అంటూ వరాలమ్మ దగ్గరికి వచ్చి రండి దీవెనలు తీసుకుందాం అన్నది సుధీర్ని. అబ్బో పర్వాలేదే అనుకొని ముడిసిపోయింది వరాలమ్మ. అలాగే అత్తమామల దగ్గర కూడా ఆశీర్వాదాలు తీసుకుంది ఉష. చాలా తొందరగా తోటి కోడళ్లతో కలిసిపోయింది ఉష. ఉష మాటలు చేతలు భలే నవ్వు తెప్పించేవి ఇంట్లో అందరికీ. అక్క అక్క అంటూ అన్ని పనుల్లో సహాయం చేసేది ఉష. కొత్త కోడల్వి, కొన్నాళ్ళు ఆగవచ్చుగా, అప్పుడే పనులు చేయడం ఎందుకు అన్నది సుమ నవ్వుతూ. అన్ని పనులు నాకు తెలియాలిగా అక్క అంటూ నవ్వింది ఉష. అబ్బో భలే చలాకీ పిల్లవే అంటూ నవ్వింది ఉమ. అలా ముగ్గురు హాయిగా కలిసిపోయి నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉండేవారు సంతోషంగా. ప్రశాంతి గారికి కోడలను చూసి ముచ్చటేసేది. మిగిలిన కథ నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.